మరికొద్దిసేపట్లో మహాగణపతి ఇంకా గంగమ్మ ఒడిలో చేరబోతున్నారు. అలాగే ఇంతకు ముందు చెప్తూ ఉన్నారు మీరు చంద్రుడిని చూస్తే వినాయక చవితి రోజు నీలాప నిందలు ఉంటాయి అని చెప్పేసి వింటూ ఉంటాం కథలు. దాని గురించి తప్పకుండా భూనాయకం వా ధరనాయకం వా భజన్ భువం వా ధనమేతి లోకే తద్విఘ్ననాథం న భజామి కింతు సహస్రశస్తం ప్రణమామి నిత్యం. శమంతకోపాఖ్యానము అనే ఒక కథ వినాయక చతుర్థి రోజు మనము పూజ ఉదయం చేసుకున్నా సరే సాయంత్రంలోపు ఈ కథ చదివి మంగళాక్షతలు శిరస్సు మీద వేసుకున్నట్లయితే పొరపాటున ఆ రోజు చంద్రుడిని చూసిన ఎలాంటి అపనిందలు పడకుండా ఆ సంవత్సరం అంతా మనము జాగ్రత్తగా ఉండడానికి మన పురాణాల్లో కథ ఉంది. ఇది విఘ్నేశ్వరుడే చంద్రుడికి పెట్టినటువంటి శాపం. స్వామి వినాయక చతుర్థి రోజు భక్తులందరూ సమర్పించిన అష్టద్రవ్యాలు ఉండ్రాళ్ళు ఇవన్నీ సేవించాడు. అడుగు వేయలేక అడుగు వేస్తున్నాడు. ఆయాసంతో పైనుంచి చంద్రుడు చూసి నవ్వాడు. సరే, అప్పుడు మహాగణపతి అన్నాడు, నన్ను చూసి నీవు నవ్వావు కాబట్టి నిన్నెవరైనా వినాయక చతుర్థి రోజు చూస్తే వారు అపనిందల పాలవుతారు అని ఒక వాక్యం. సరే, దీని వెనకాల పరమార్థం ఏది ఉన్నా భక్తలోకానికి మానవుడు ఆశాజీవి కాబట్టి ఉన్నంత కాలం క్షేమంగా హాయిగా సంతోషంగా సంతృప్తిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అనుకుంటారు. సంతృప్తిగా ఉండాలి అనుకుంటే అన్ని ఉంటేనే సంతృప్తిగా ఉండగలుగుతారు. కాబట్టి ఇలా ఏదో మనసులో ఏదో ఆలోచన ఉంటుంది కదా, మరి చూసాము చంద్రుడిని చూసాము, మరి ఏ నింద పడుతుందో అని అనుకుంటారు. కాబట్టి మరి ఏంటి పరిస్థితి అంటే అప్పుడు మళ్ళీ దానికి ఒక పరిహారం, ఒక రెమెడీ కూడా ఆయన చూపించాడు. ఏం లేదు, ఈ కథ విని అక్షతలు వేసుకున్నట్లయితే పొరపాటున చంద్రుడిని చూసినా కూడా తప్పు లేదు అని మణి చెప్పాడు. కాబట్టి ఆ శమంతకమణి అనేది ఒకటి ఉంటుంది. అది సూర్యుడి యొక్క ఉపాసన వల్ల సత్రాజిత్తుకు ఆ మణి లభిస్తుంది. ఆ మణి ఎక్కడైతే ఉంటుందో అక్కడ రోజుకు కొంత బంగారం ఉత్పత్తి అవుతుంది. ఆ మణిలో ఉన్నటువంటి ఒక గొప్ప విశేషం అది. కాబట్టి అది సత్రాజిత్తు తన తమ్ముడికి ఇస్తాడు. ఆయన మెడలో వేసుకొని అడవికి వెళతాడు. ఆ అడవిలో ఓ సింహం చూస్తుంది. చూసి అదేదో మాంసం ముద్దలాగా ఎర్రగా మెరుస్తూ ఉంటే అతన్ని చంపేసి అది తీసేసుకుంటుంది. ఈ మణి సత్రాజిత్తు దగ్గర ఉన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చూస్తాడు. చూసి ఇంత బాగుంది, ఎక్కడి నుంచి వచ్చింది అడుగుతాడు. అడిగేసరికి ఎప్పుడైతే ఈ సింహము మాంసం ఖండముని భ్రమించి అది ఎత్తుకెళ్ళిపోయి ఓ చోట పడేసేసరికి అది మళ్ళీ జాంబవంతుడికి దొరికి జాంబవతికి ఉయ్యాలలో ఆట వస్తువుగా ఇలా వేలాడదీసి ఉంటే ఈ సత్రాజిత్ ఏమనుకుంటాడు, ఆ రోజు శ్రీకృష్ణుడు అడిగాడు ఈ మణి చాలా బ్రహ్మాండంగా ఉంది అని అడిగాడు కాబట్టి దీనిపైన ఆశపడ్డాడేమో, ఆయన తీసుకున్నాడేమో ఒక భ్రమ. మొత్తానికి ఆయన మీద నిందపడింది. ఎందుకు, ఆయన చతుర్థి రోజు పాలను పెతుకుతూ పాలలో చంద్రబింబాన్ని చూశాడు. ప్రత్యక్షంగా చూడలేదు పాపం. అయినా కూడా అనుకున్నాడు నా మీద ఎలాంటి నింద పడుతుందో అనుకున్నాడు. నింద పడనే పడింది. ఆయన ఏం చేశాడు, శ్రీకృష్ణుడు జాంబవంతుడితో యుద్ధం చేసి ఎక్కడైతే శమంతకమణి ఉందో మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అప్పగిస్తే అప్పుడు ఆయన మీద పడ్డ అపనింద తొలగిపోయింది. జాంబవతిని సత్యభామను ఇద్దరిని ఇచ్చి పెళ్లి చేశారు. ఆయనకు మణితో పాటు ఇద్దరు మణిరత్నం లాంటి కన్యకామణులు కూడా ఆయన సొంతమయ్యారు.
మరి అది శ్రీకృష్ణుడు, ఆయన పరమాత్మ, జగన్నాటక సూత్రధారి, ఆయన లాంటి వాళ్ళు అలా ఆయన మీద పడ్డ నిందలు తొలగించుకోగలిగారు. మరి మానవ మాతృలము, ఆశాజీవులము, మనలాంటి వాళ్ళకి ఏంటి పరిస్థితి అనే ప్రశ్న వస్తుంది కదా. అప్పుడు ఏం చేశారు, ఈ కథ చదువుకోండి, చదువుకొని అక్షతలు శిరస్సును ధరించినట్లయితే మీకు ఎలాంటి నిందలు పడకుండా మళ్ళీ వచ్చే వినాయక చతుర్థి వరకు క్షేమంగా సంతోషంగా ఉంటారు అని మన పురాణ కథలలో ప్రతి కథ వెనకాల ఒక పరమార్థం దాగి ఉంటుంది. ఇది శమంతకోపాఖ్యానంలో ఉన్నటువంటి విశేషం. అలాగే ముఖ్యంగా ఇవాళ మనం మాట్లాడుకోవాల్సిన ఇంకో విషయం బాలాపూర్ లడ్డు గురించి. ఈసారి బాలాపూర్ లడ్డు వేలంలో 30 లక్షల పైనే పాట పాడారు, 30 లక్షల పైనే పలికింది. సో దానికి ఉన్న అంటే ఎందుకు ప్రతి సంవత్సరం అలా పెరుగుతూనే ఉంటుంది, అంతంత పెట్టి ఆ వేలం పాటలో తీసుకుంటూనే ఉన్నారు, దాని గురించి చెప్పండి. తప్పకుండా. ఇందాక మనం చెప్పాం, లడ్డూలో యో మోదక సహస్రేణ యజతి సవాంఛిత ఫలమవాప్నోతి అని చెప్పాం. గణపతి నివేదన ద్రవ్యాలలో విశేషమైనది లడ్డు. మోదకం అంటే సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని ప్రసాదించేటువంటి ఒక పదార్థం. ఆకారం కూడా గుండ్రగా ఉంటుంది, అంటే పరిపూర్ణం అన్నమాట. సంపూర్ణం. మనము ఎన్ని స్వీట్లున్నా, ఎన్ని మధుర పదార్థాలున్నా లడ్డూను గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి లడ్డూలో భోజనం పెడతావా అనేవాళ్ళు, పప్పన్న పెడతారా, లడ్డూలు అంటే ఎప్పుడు శుభవార్త చెబుతామని. కాబట్టి ఆ మోదకంలో ఉన్నటువంటి ప్రత్యేకత అది. మన భావనతోనే ఈ జగత్తంతా కూడా యాదృశీ భావనాయత్ర సిద్ధిర్భవతి తాదృశి. మన భావన మనస్సులో ఎలా ఉంటే ఫలితం అలా ఉంటుంది. అక్కడ ఈ లడ్డూ నేను సొంతం చేసుకొని, మీరు బాలాపూర్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా పొలాలు ఉన్నాయి, పంట పొలాలు. ఇప్పటికి కొన్ని ఎంత హైదరాబాద్ డెవలప్ అయినా ఇంకా ఆ ప్రాంతాల్లో పొలాలు కొన్ని వేల ఎకరాలు అలాగే పంటలు పండించే రైతులు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ నమ్మకం ఏమిటి అంటే ఈ లడ్డూ తీసుకొని తలా ఇంత, అది ఎంత డబ్బైనా పర్వాలేదు, తీసుకొని ఈ 30 లక్షలు పెట్టి కొన్నాడు అతను. అంటే 30 లక్షల కంటే ఎక్కువని నాకు ఈ సంవత్సరము వ్యవసాయం వల్ల ఆదాయం వస్తుంది అనేటువంటి ఒక నమ్మకం. ప్రపంచమంతా కూడా నమ్మకం మీద ఆధారపడి ఉంటుందమ్మా. కాబట్టి అలా భావనామాత్ర సంతుష్ట హృదయాయ నమో నమ, మనకు లలిత అష్టోత్తరంలో ఒక మాట చెబుతారు, భావనామాత్ర సంతుష్ట. మీరు దేవాలయానికి వెళ్ళి ఆహా స్వామి దివ్యమంగళ విగ్రహం ఎంత బాగుంది అని ఆ భావనతో నమస్కారం చేస్తే మనకు దివ్యమైన మంగళప్రదమైన ఫలితం వస్తుంది. ఇది రాయండి ఏముంది ఇక్కడ అనే భావనతో నమస్కారం చేస్తే రాయి లాంటి ఫలితమే వస్తుంది. కాబట్టి భావన, నమ్మకం అనేది ముఖ్యం. స్వామి వివేకానంద అమెరికా వెళ్ళి ఒక ప్రసంగం చేస్తున్నప్పుడు దేవుడు అంటే ఏమిటి అని అడిగింది ఒక ఆవిడ, ప్రశ్న వేసింది. అంటే ఫెయిత్ ఈజ్ గాడ్ అన్నాడు. నీ నమ్మకమే నీ దేవుడు అంతే. ఆవిడ మెడలో ఏదో కనబడింది, ఇది తీసేయమ్మా నమ్మ, నీ తీసేయనండి, ఇది నా దేవుడు అన్నారు. అదే నమ్మకమ్మా, అదే దేవుడు అక్కడ నిరూపించాడు. కాబట్టి అది ఏ మతమైనా సరే నమ్మకం మీదనే ఆధారపడి ఉంటుంది. అది కాస్త మూఢనమ్మకం కాకుండా భక్తి భావముతో చేసినట్లయితే బాగుంటుంది. కాబట్టి ఆ బాలాపూర్ లడ్డు ఎవరైతే కొనుక్కున్నాడో ఆయన కొన్ని వందల మందికి, వేల మందికి కాస్త ప్రసాదం ఇస్తూ మిగతాదంతా కూడా ఆ పొలాల్లో ఆ లడ్డూను చూర్ణంగా చేసి పొలాల్లో చల్లుతాడు. చల్లితే ఏమవుతుంది, ఇంకా గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఇంకా పంట పండుతుంది. అబ్బా వాడి పంట పండింది సార్ అంటారు.
జన సాధారణంగా మన జనాలు అనుకునే మాట. అవును. అంటే అంత పుష్కలమైన పంట అలా పండుతూనే ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అవును. కాబట్టి అలా పరిపూర్ణమైన ఫలితం ప్రసాదించేటువంటి ఆ గణపతి నివేదనలో లడ్డూకు ఉంది కాబట్టి ఆ మోదకాన్ని ఈసారి అతను సొంతం చేసుకున్నాడు. తద్వారా ఆ ప్రాంతవాసులందరికీ కూడా క్షేమము, శుభము, లాభము జరగాలని కోరుకుందాం.